ఇదిగోండి క్యాలుకులు మొత్తం అయితే వేయించుకుంటున్నాం. ఇదిగోండి పిల్లలతో కలకల్లాడుతూ ఉంది. ఇదిగోండి 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 బయట హడావిడిగా అయితే అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నామండి. దాని మీద పచ్చిపప్పు ఫ్రై చేయాలి. ఇదిగోండి సిమ్లో పెట్టారా? ఈ మాడుకుండా సిమ్లో పెట్టి వేయించుకున్నామండి. అంటే అమ్మకాయ మెరుగుతాయి, పచ్చి అయితే మెరగ. సత్తం అయితే ఇంక కొబ్బరి మిక్సీ పడుతుంది మాట. మా ప్రేమ మా అమ్మకి అయితే పిల్లలు గుంపుతోనే సరిపోతుంది. సరేనండి. ఏడు చెంచా ఎలా అనుకుంటున్నా చెంచా ఎలా చదువుతుడు కొద్దిగా అన్ని పనులు చేస్తాను. అదిగోండి చెంచా అన్నయ్య కూడా వచ్చాడు. బయట ఉంటే నవ్వుతుండ అన్నయ్య రాకుండా. అదే కంటే కూర అంటే సాంబార్ కాయ వాళ్ళు చేస్తుంది. స్త్రీ కూడా పోతుంది. ఏసు బాబు వాళ్ళందరూ ఆపు వాటి కింద తీయచ్చు కానీ మాండి కొంచెం ఇవి చూసుకొని అయితే చూడలేదు లైట్ అదిలే అవి మాండి స్టీల్ కదా చూపిద్దామా? ఏడు ఛాన్స్ అన్నారు ఆడండి లోనికి. సరేనండి. మా చిన్న అత్త అయితే మాకు థమ్స్అప్ బాటిల్ తెస్తుంది. అదే చిన్నమాయ థమ్స్అప్ బాటిల్. మా చిన్నమాయ అయితే థమ్స్అప్ తెచ్చాడండి కోళ్ళ కోసం అని. చంచి అన్నయ్యగా ఏడు ఇంకా మంచిళ్ళు బాగా జరిగిందా ప్రయాణం? కూతురు అసలు ఉండట్లేదే. అయ్యండి థమ్స్అప్ చూసారండి. అందరికి వచ్చిన వాళ్ళందరికీ మా ఆంటీ థమ్స్అప్ సర్వ్ చేస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇదండి. ఇదిగోండి 100 ఒకటి నాన్న. ఇదిగో మీకు వద్దు, మీకు జలుబు చేసింది. ఇగో శుభ్రం పిలిపిస్తే ఇండిషన్ అయిపోతుంది ఇప్పుడు మీ అందరికి. అది నాకు వద్దమ్మా. అయ్యింది మాట దాంట్లో వేయొద్దామని చెప్పానా? ఓకే అండి. గరం మసాలా అయితే స్పైసెస్ని లైట్గా వేడి చేయాలి. ఎందుకంటే ఇది వేడి చేస్తేనే వాడి ఒక టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకని చెప్పి మొత్తాన్ని గరం గరం చెప్పేస్తున్నారు. కింద పోయి నాన్న వాడికి ఏమన్నా మా బావ వచ్చాడు. మా బావ అయితే మా ఎప్పుడో ఒక రోజు ముందు రావాల్సింది అయితే ఒక గంట ముందు వచ్చాడు మా బావ. చూసండి ఏమన్నా యువతంటివి ఈ బావకి అది సంగతి. ఆశ్రీ వద్దు మా జలుబు వేసి మీకు సూపర్ ఇండిషన్ చేపిస్తా. వాళ్ళు ఇచ్చిన వద్దులే వద్దులేమా తాగాను మా థమ్స్అప్ ఏ కొద్దిగా ఇలాగండి తాగు తాగివా? సరేనండి. ఇంక ఈ రకంగా అయితే హడవుడిగా ఇంట్లో గోలగోలగా ఉంది. ఇంకైతే ప్రాపర్గా ఒక వీడియో అయితే షూట్ చేసి ఇంకా ట్రై చేస్తాం. ఏదో పోయిందా? ఓకే అండి. మొత్తం ఇంకా మిక్సీ కూడా చెడిపోయింది. అది సంగతి. చెడిపోలేదు, ఇక్కడ ప్లగ్ లూజ్ అయింది అంతే సంగతి. ఓకే పని చేస్తుంది కానీ మా ఓకే అండి. మిక్సీ పోతే మా ఇంటి కొత్త మిక్సీ కొనిపించింది, దాంట్లో సర్చ్ లేదు. నేను మా ఊరికి వెళ్ళే ఫ్యామిలీలో చిన్న బాబాయ్ అండి. మా బాబాయ్ కూడా వచ్చాడు. మేము ఇన్వైట్ చేసామండి పెళ్ళికి పప్పు అన్నలకి. మా చిన్నమ్మ బాబాయ్ చిన్నమ్మ రాలేదా? అంటే అక్కడ కొంచెం పనులు రాలేకపోయారు. అదండి. అయితే మా బంధువులందరినీ ఒకరిని పరిచయం చేస్తాను తర్వాత వచ్చిన తర్వాత చూస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా?
మా బావ 3 రోజులు పెట్టి ఊరికెళ్ళి 3 రోజులు అవుతున్నాయి, అందుకని చెప్పి నీ చేతి వాళ్ళ మొదలకి పెట్టా. ఏంటి అయ్యి నాకు ఎన్నేనా ఏం పేరు నీ పేరు? రాధికారా? లిల్లియా రాధికా నీ పేరు? నేరా దోపే అదే సరే నేను కన్నాయిలో అయితేనేమో కానియన్స్ కట్ చేస్తాడు అనమాట సన్నగా. చూడండి ఎలా దొరుకుతాడు అది. ఏది నీ తింటున్నా బొమ్మ. సరేనండి ఇంక అత్తమ్మ అయితే ఇంకా పచ్చిపప్పు ద్వారగా వేపామండి. ద్వారగా వేపినవి అయితే ఇంక మిక్సీ పట్టమని చెప్పారనమాట. ఇంకా మసాలాలు కానీ కొబ్బరి పొడి కానీ ఇంకా అత్తమ్మ అయితే మిక్సీ పడతా ఉంది. కానీ పప్పు పొయ్యిని పెట్టాం కదండి, ఇంకా అయితే విజులు కూడా వస్తున్నాయి అనమాట. 2 పెట్టాము, చిన్నవి కదండి, ఇంకా లేట్ అవుతుందని కన్న వాళ్ళు కట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా అందరూ బయటకు వెళ్ళారు. ఇంకా బయట అంతా అయితే హడావిడిగా ఉందండి. ఇంకా వంటలు చేయడానికి కూడా గ్యాస్ పొయ్యి తీసుకుపోతున్నారు బయటకి. అదిగోండి హడావిడిగా ఉందండి. ఇంక బయట వంటలు మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టిన తర్వాత అయితే చూపిస్తాము, చూసేయండి. వంటలు అయ్యేకి 3 అయితే అని చెప్పి ఇంక ఇంట్లో కూడా కొంచెం తీసుకొని కర్రీ అయితే వండుతున్నామండి నేను వదిన. చికెన్ అయితే ఇంకా ఇప్పుడైతే ఇంట్లో ఉడికిది, ఇంకా బయట అయితే బందీ చేస్తున్నారనమాట. పిల్లలు ఆకలికి ఉండలేరు కదండి, అందుకని చెప్పి కొంచెం తీసి ఇంట్లోకి అయితే కర్రీ చేస్తున్నాం. ఇది ఇంకా బయట అయితే పిల్లలు అయితే అందరూ అయితే ఇంక బయట కూర్చొని టెంట్ కింద ఇంకా ఆటలు ఆడుకుంటున్నారు. ఎవరికోవాలి అదిగోండి యేసు బాబు సాహసు ఇద్దరు ఒకటేగా. అదిగోండి చికెన్ కూడా ఉడుకుతుంది అదండి శుభ్రంగా. అదిగో అండ్ పిల్లలు చూడండి కొట్టుకుపోయి అట్ట కొనుక్కుంటున్నారంటే అన్నం తినకుండా కొనుక్కుంటారు. ఆ స్త్రీ తినకూడదు, ఏమో తినేచ్చినాయా లేదా ఎప్పటికది నిస్సి తప్పు. అక్క ఇక్కడ లాక్కోకూడదు. అక్కయ్య ఎప్పుడు అక్కయ్య అమ్మా అక్కయ్య స్టార్ మరి పోయి ఆడు కొనుక్కొచ్చుకున్నారు. 7 డబ్బులు కొట్లో వేస్తున్నారు అనమాట. అదిగో ఆశ్రీ హాయ్ చెప్పమ్మా. మా వదిన వాళ్ళు అయితే పొద్దున వచ్చిపోయారు కదా, మళ్ళీ వంటలు మొదలు పెడుతుంటే వచ్చారు. బుడ్డా నన్ను తిప్పుతున్నారండి మా మమ్మీ వాళ్ళు. మీరు చెప్పండి వద్దని, నేను బుడ్డ పిల్లోని నిద్రకు వచ్చానని. నిద్రపోతుండు, నిద్రకు వచ్చాడండి మా బుడ్డోడు అయితే. పంపితే తిరుగుతుండు వాళ్ళ మా పప్పు అని. అలాగే అత్తమ్మ అయితే ఇంక పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పి ఇంకా కర్రీ చేస్తుందండి, చికెన్ కర్రీ అనమాట. ఎలా చేయాలో ఇంక మొత్తం అయితే అత్తమ్మ చెప్పేసి ఇది చూడండి. ఇదిగోండి పిల్లలు, అదిగోండి నిద్రపోతుంటా. ఇంకా పిల్లలు ఆడావిడి మర్చిపో ఇంకా మొదలైంది. ఎస్ బాబు చూడండి వాళ్ళ నాన్న కాడకు పోయి. వాళ్ళ నాన్న లేకపోతే అసలు ఉండలేడు. ఆదర్శ్ హాయ్ చెప్పు. వాళ్ళు చెప్పర్లే. ఇంకా వదిన అత్తమ్మ అయితే కర్రీ చేస్తారు. చెప్పాను కర్రీ ఎలా చేయాలి.
ఇదిగోండి కూర పిల్లలు ఆకలి అంటున్నారని 5 అయింది, అసలు లేట్ అయింది కదా, అందుకోసం వండుతున్నా. చూడండి చాలా బాగుంటాయి అని చెప్తున్నారు. ఐటమ్ అండి మసాలా చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి. మా చిన్న కొడుకు అండి పచ్చినోడు తుల్లిపాయలు తెచ్చాడు. చాలా సమ్మర్గా అయితే ఇంక పప్పు అన్నలు జరగబోతున్నాయి. ఇంకా హడావిడి చేసే కూడా ఉన్నారుగా. అదిగో మా పెద్ద కూతురు అండి ఇంకా ఆకలని చూడండి. అది నడవను కూడా. మా మమ్మీ వంట సూపర్. మా అన్నయ్య 2 కూతుర్లు అండి, 2 కోడలు వంట చెప్పేస్తుంది. బయట పిల్లలు చూడండి అల్లరి. ఆశ్రిత ఇదేనత్త. ఉల్లిపాయలు టమాటాలు.